తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్నాళ్ళుగా కలవర పెడుతున్న డిసీజ్ ర్యాబీస్ అందరికీ తెలిసినప్పటికి కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ దీని బారిన పడి మృత్యువాత పడుతున్న సంఘటనలు చూస్తున్నాం. రీసెంట్గా కబడ్డీ ప్లేయర్, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ర్యాబీస్ ఎఫెక్టెడ్ అయిన పర్సన్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నా. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే కొంత కలవరం అయితే ప్రజల్లో పెట్ యానిమల్స్ పట్ల ప్రేమ ఉన్నప్పటికి కూడా, పెంచుకోవాలని ఆసక్తి ఉన్నప్పటికి కూడా కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. సో ర్యాబీస్ గురించి పూర్తిగా అవగాహన కానీ ఉన్నట్లయితే ఎటువంటి ప్రమాదాల బారిన అయితే మనం పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు అంటున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారి అయినటువంటి డాక్టర్ వైవి రమణ గారు. సార్ నమస్తే సార్. సార్ రీసెంట్గా సోషల్ మీడియాలో వేదిక చాలా చూస్తున్నాం, ర్యాబీస్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఏ విధంగా ఉన్నారు. కానీ గతంలో ఉన్నప్పటికి కూడా ఈ మధ్య కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. పెట్ యానిమల్స్ పెంచుకోవాలని ఆలోచన, ఆసక్తి ఉన్నప్పటికి కూడా కొంత భయాన్ని, అంటే పెట్ యానిమల్స్ వల్ల చూస్తున్న కారణాలు ఇవన్నీ చూస్తుంటే కొంత భయాందోళనకు గురవుతున్నారు. సో రేబీస్ అనేది ఎలా గుర్తుపట్టాలి? ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియస్ ఉంటాయా ఏంటి సార్? ర్యాబీస్ లేదా పిచ్చికుక్క వ్యాధి అనేది వైరస్ వలన వచ్చే వ్యాధి. అంటే ఇది యాక్చువల్గా మనకి ఎక్కువగా కుక్కల ద్వారానే ఈ ర్యాబీస్ వ్యాధి వస్తుందన్నది అందరికీ ఉన్న అవగాహన. కానీ ఒక్క కుక్కలకే కాకుండా పిల్లుల్లో కానీ, లేకపోతే ఆవులు గేదెల ద్వారా కూడా ఈ ర్యాబీస్ వ్యాధి అన్నది రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ ర్యాబీస్ వైరస్ అన్నది మాత్రం కుక్కల ద్వారా ఇతర స్పీసీస్కి, అంటే ఇతర జాతులకి, అలాగే పిల్లుల ద్వారా కూడా ఈ ర్యాబీస్ వ్యాధి అన్నది వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ ర్యాబీస్ వ్యాధి అన్నది మనం తీసుకున్నట్లయితే ఈ వైరస్ పిచ్చి కుక్క వ్యాధితో బాధపడుతున్న ఒక కుక్క వేరే మనిషిని కానీ, వేరే జంతువుని కానీ కరిచినప్పుడు దాని సెలైవ ద్వారా, అంటే దాని ఉమ్మి ద్వారా అక్కడ గాయం ఏర్పడి ఆ సెలైవ ఆ లోనికి ప్రవేశించి నాడీ రంధ్రముల ద్వారా, అంటే నెర్వ్ ఎండింగ్స్ ద్వారా నెర్వ్కి అటాచ్ అయ్యి ఆ వైరస్ బ్రెయిన్కి చేరిన తర్వాత ఈ పిచ్చికుక్క వ్యాధి లక్షణాలు మనుషుల్లో అయితేనేమి, పశువుల్లో అయితేనేమి, కుక్కల్లో అయితేనేమి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే కరిచిన ప్రతి కుక్క ర్యాబీస్ వ్యాధి రాదు, అలాగని ఈ కుక్కకి వ్యాక్సిన్ కాకుండా వేరే రకాలైన మందులు అవి వాడడం వలన ఈ వ్యాధి రాకుండా పోతుందనేది కూడా అపోహ. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకుంటే సపోజ్ అది ర్యాబీస్ వ్యాధితో బాధపడుతున్న ఒక కుక్క మనకి మొహం మీద కానీ, చేతి దగ్గర కానీ కరిచినట్లయితే ఆ త్వరగా ఆ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. అదే ఏ పాదాల దగ్గర కరిచినట్లయితే ఆ వైరస్ బ్రెయిన్కి చేరడానికి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది, కాబట్టి వ్యాధి లక్షణాలు తర్వాత బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ర్యాబీస్ వ్యాధి అన్నది కూడా చాలామందికి ఏంటంటే కరుస్తూ అరుస్తూ పోతూ కరిచేసిన దాన్నే పిచ్చికుక్క వ్యాధి ఉన్నది అని అనుకుంటారు, వాటిని చంపేస్తూ ఉంటారు కూడా. అలా కాకుండా ఈ ర్యాబీస్లో కూడా ఉగ్రమైన ర్యాబీస్, అంటే ఫ్యూరియస్ ఫామ్, అంటే భయంకరంగా అరుస్తూ కనిపించిన అన్నిటిని కరుస్తూ ఆహారం తీసుకోకుండా చనిపోవడం అన్నది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. రెండో రకమైన వైరస్ వ్యాధిలో ఏంటంటే అది మూగ ర్యాబీస్ అంటారు. అందులో ర్యాబీస్ వ్యాధి ఉన్నప్పటికీ ఆ జంతువులో ఆ లక్షణాలు బయటికి కనిపించవు. ఇలాంటి మూగ ర్యాబీస్తో బాధపడుతున్న కుక్క కరిచినా కూడా చాలామంది నెగ్లెక్ట్ చేయడం వలన ర్యాబీస్ వ్యాధితో చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఇందాక అడిగినట్లుగా ఈ వ్యాధి నివారించడానికి పెంపుడు కుక్కలకి లేకపోతే పెంపుడు జంతువులకి వ్యాక్సినేషన్ చేయడం అన్నది ఒక్కటే మార్గం. అది కూడా మీరు అన్నట్టుగా వ్యాక్సిన్ చేసినా కూడా వస్తున్నాయి అంటే కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం, అంటే ఈ వైరస్ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ కాబట్టి వాటిని ఆ రిఫ్రిజిరేషన్ కరెక్ట్గా ఉండాలి. అలాగే ప్రతి పెంపుడు కుక్కకి 3వ నెల వయసు వచ్చినప్పుడు మొదటి టీకాను, అలాగే 4వ నెల వయసులో 2వ టీకాను వేయించి ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ ఈ ర్యాబీస్ వ్యాధికి టీకా వేయించాలి. చాలామంది ఈ యజమానులు
వాళ్ళ అపోహలు ఏంటంటే ఒక్కసారి వ్యాక్సిన్ చేస్తే అది జీవితకాలం సరిపోతుంది అనుకుంటారు. అలాంటి సందర్భాల్లో ఆ కుక్క ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేరే కుక్క కరిచినప్పుడు ఇది వానర్కి తెలియకపోవడం వలన ఈ కుక్క కరిచినా మన ఇంట్లో కుక్కే కరిచింది కదా అని చెప్పి వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఏ కుక్క కరిచినా లేకపోతే ఏ పిల్లి కరిచినా వెంటనే మనం లైఫ్ బాయ్ లాంటి సోప్తో శుభ్రంగా కడిగినట్లయితే ఈ ఫినాలిక్ కాంపౌండ్స్, లైఫ్ బాయ్ అన్నది ఫినాలిక్ కాంపౌండ్స్తో తయారు చేస్తారు కాబట్టి ఈ ఫినాల్ అన్నదానికి వైరస్ చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా రన్నింగ్ వాటర్లో శుభ్రంగా కడిగినట్లయితే వైరస్ సాంద్రత తగ్గడానికి అలాగే వ్యాధి ఎక్కువగా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత కూడా వెంటనే ప్రభుత్వ డాక్టర్ల దగ్గరికి లేకపోతే ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికన్నా వెళ్ళి యాంటీ రేబిస్ టీకాలు చేయించుకోవాలి. ఇది ఇక్కడ కూడా చాలామంది యజమానులు లేకపోతే కుక్క కరిచిన వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే 1-2 డోసెస్ చేయించుకుని ఇంజక్షన్లు చేయించుకున్నాం కదా మాకు ఇంకా ర్యాబిస్ రాదని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. దీనికి కుక్క కరిచిన రోజు అంటే 0 డే, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, అవసరమైతే 90వ రోజు కూడా ఇంకొక టీకా తీసుకున్నట్లయితే ఈ వైరస్ అక్కడతోటి ఆగి ఈ వ్యాధి లక్షణాలు రాకుండా ఉంటాయి. పెట్ ఓనర్స్ ఏంటంటే చిన్న చిన్న గాయాలు కావచ్చు, లేదంటే దెబ్బలు, పుళ్ళు వచ్చి పెట్ ఏదైతే సాగుతుందో దగ్గరకు వచ్చి టేస్ట్ చేయడం అవి చేస్తుంటుంది. సో పెట్ ఓనర్స్ ఒక భ్రమలో ఉంటారు ఏంటంటే కరిస్తేనే కదా ర్యాబిస్ వస్తుంది, మనం వ్యాక్సిన్ చేసుకోం. సో దెబ్బల మీద మనం పెంచుకునే పెట్, పిల్లి కావచ్చు, డాగ్ కావచ్చు, ఏమైనా దాని మీద సలైవా పడితే వచ్చే అవకాశం ఉందంటారు? అదేనండి, ఇప్పుడు సపోజ్ అది ఆ డాగ్ కానీ వైరస్ తోటి క్యారియర్ అయినట్లయితే మనకి శరీరం మీద ఏదైనా గాయాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని సలైవా ద్వారా ఆ వైరస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సలైవాలో ఆ వైరస్ ఉన్నప్పుడు చర్మం మీద ఏదైనా బ్రేక్ అంటే గంట్లు లేకపోతే ఏదైనా గాయం ఉన్నప్పుడు ఆ వైరస్తో కూడిన సలైవా శరీరంలో ప్రవేశించినట్లయితే ఖచ్చితంగా ర్యాబిస్ వ్యాధి వస్తుంది. అందుకనే పెంపుడు కుక్కల యజమానులు కూడా ఏదైనా ఈ పెట్స్తో ఉన్న తర్వాత శుభ్రంగా వాళ్ళు వాష్ చేసుకోవడం అది చేయవలసిన అవసరం ఖచ్చితంగా పాటించాలి. నాట్ ఓన్లీ హైజీనిక్ కండిషన్స్, ఫుడ్ తినేటప్పుడు కూడా వాటికి పెడుతుంటూ వీళ్ళు కూడా అంటే వీళ్ళు తినేటప్పుడు పెట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తినేటప్పుడు వస్తే వాటికి కూడా పెట్టి వీళ్ళు కూడా కొంతమంది అలా తినేస్తూ ఉంటుంటారు. అదేవిధంగా వాటర్స్, మనం గ్లాస్తో పెట్టిన వాటర్ని అవి తెలియక టేస్ట్ చేస్తుంటాయి. సో దాన్ని కూడా వీళ్ళు యూస్ చేస్తుంటారు. సో దానివల్ల ఏమైనా ప్రభావం అంటే ర్యాబిస్ లక్షణాలు ఉన్న కుక్క ఏమాత్రం వాటర్ తాగినా లేదంటే ఫుడ్ టేస్ట్ చేసినా ర్యాబిస్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే యాక్చువల్గా ఈ ర్యాబిస్ వ్యాధి అన్నది సెలైవా ద్వారానే వస్తుంది కాబట్టి సెలైవా కూడా శరీరం మీద ఏదైనా గంటు కానీ లేకపోతే ఘాట్ల ద్వారానే రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ పెంపుడు కుక్కల ద్వారా కాకుండా ఎక్కువగా బయట కుక్క కరిచినప్పుడు మాత్రం వానర్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇది పెంపుడు కుక్కల్ని ఎంతవరకు అంటే వాటిని కంపానియన్ చూసుకోవడం కరెక్టే, కానీ వాటికి ఆహారం వీళ్ళు షేర్ చేసుకోవడం కానీ లేకపోతే కంటామినేటెడ్ వాటర్ షేర్ చేసుకోవడం అన్నది మంచి పద్ధతి కాదు. మామూలుగా సెలైవా ద్వారా నీటిలోనో లేకపోతే ఆహారంలోనో కలిసినప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుందన్నది ఇంతవరకు అయితే దాని మీద క్లారిటీ లేదు. ఏదైనా జాగ్రత్త తీసుకోవడం మంచిది సార్. అంటే ఇప్పుడు పెట్ లవర్స్ చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క దాన్ని కూడా దాని గురించి స్టడీ చేసి పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. నాట్ ఓన్లీ డాగ్స్ అండ్ క్యాట్స్, ఈవెన్ ప్యారెట్స్ని, కొంతమంది మంకీస్ని వాటిని వదులుకోలేక డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్కి దగ్గర అవుతున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు. సో అంటే నాట్ ఓన్లీ డాగ్స్ అండ్ క్యాట్స్, ర్యాబిస్ ఇంకా దేనివల్ల కూడా బర్డ్స్ నుండి కావచ్చు, యానిమల్స్ నుండి కూడా మనిషికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే అదేనండి, ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా మనకి ఇప్పుడు ఆవులు గేదెల్లో కూడా ఇది రావడానికి, ఎందుకంటే ఆవులు గేదెలు బయటికి మేపుకు వెళ్ళినప్పుడు వాటికి తెలియకుండా వీధి కుక్కలు వాటిని కరవడానికి అవకాశం ఉంటుంది. ఆ కుక్క కరిచినప్పుడు యజమానులు వారికి తెలియకుండా వాటికి ఏదైనా నోట్లో ఆహారం గడ్డి అది ఏదైనా అందించినప్పుడు కానీ లేకపోతే ఈవెన్ పశు వైద్యులు వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ చేయడానికి నోరు అది ఓపెన్ చేసినప్పుడు ఏదైనా గాయం అవ్వడానికి కానీ, సో ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి హిస్టరీ కలెక్షన్ అన్నది కంపల్సరీగా దాని చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే
బయట కుక్క కరిచింది లేదా అన్నది తెలియనప్పుడు మనం వాటి గాయాలకి అది మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం మంచిది కాదు. రెండోది ఏంటంటే మీరు అడిగినట్టుగా ఇప్పుడు పావురాలు వాటిల్లో కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో పావురాలని లేకపోతే కోతులు ఇలాంటివి కూడా పెంచడం జరుగుతుంది. ఈవెన్ కోతులు వాటిల్లో కూడా ఈ ర్యాబిస్ వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, పిల్లులకు కూడా వస్తుంది. అలాగే ఒక 60 ఏళ్ల క్రితం ఒకసారి కేవ్స్లోకి వెళ్ళిన కొంతమంది చనిపోతూ ఉండేవారు. ఎందుకు చనిపోయారని చెప్పి తర్వాత ఒకసారి ఎగ్జామ్ చేసినట్లయితే దక్షిణాఫ్రికాలో చేసినప్పుడు వాళ్ళు గబ్బిలాల ద్వారా కూడా ఈ వైరస్ అంటే గబ్బిలాలకు ఉన్న ఫ్యాట్లో ఈ ర్యాబిస్ వైరస్ని ఐసోలేట్ చేయడం జరిగింది. కాబట్టి వీటిలన్నిటిలోనూ ఈ వైరస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ పావురాలు అవి పెంచినప్పుడు సిట్టకోసిస్ అని చెప్పి రికెట్సియల్ వ్యాధి రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అంటే రెస్పిరేటరీ డిసీజ్ లాంటిది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పెంపుడు కుక్కల్ని లేకపోతే పెంపుడు జంతువుల్ని లేకపోతే పెంపుడు పక్షుల్ని పెంచేవాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకుని వాటిని పెంచుకోవడమే కాకుండా పశు వైద్యుల సలహా మేరకు తగిన వైద్యం అంటే వాటికి టైంకి వ్యాక్సినేషన్ చేయించడం, వాటికి కావాల్సిన డీవార్మింగ్ షెడ్యూల్ ఫాలో అవ్వడం కరెక్ట్గా ఫాలో అయినట్లయితే వాటి ద్వారా వాటికే కాకుండా బయట పబ్లిక్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉండిన వాళ్ళు అవుతారు. కాబట్టి డెఫినెట్గా వీటికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు వ్యాక్సినేషన్ క్రమం తప్పకుండా చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ర్యాబిస్ అన్నది ఒకసారి వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అన్నది లేదు. కాబట్టి నివారణ అంటే ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ ఫర్ ది పెట్స్ ఈజ్ కంపల్సరీగా చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సార్, చాలామంది ర్యాబీస్ ఎఫెక్ట్ అయిన తర్వాత వ్యాక్సినేషన్ కోసం పరిగెడుతుంటుంటారు. సో కుక్క కరిచిన ఎన్ని రోజుల్లోని మనం ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నట్టయితే ఈ వ్యాధి రాకుండా నివారించగలం. చాలామంది లక్షణాలు బయట పడిన తర్వాత హఠోహట్న అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి ఉచితంగా వ్యాక్సినేషన్ ఉన్నప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఒక టీటీ చేయించేసుకున్నాం కదా, దాన్ని కడిగేసాం కదా, ఇంకేం కాదు అని. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంట? అదే చెప్తున్నాం కదండి, ఇప్పుడు ర్యాబిస్ వ్యాధి అన్నది కరిచిన వెంటనే వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్యంగా ముందు శుభ్రంగా వాష్ చేయాలి. కడిగినట్లయితే వైరస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సేమ్ డే డాక్టర్ గారిని సంప్రదించి వ్యాక్సినేషన్ అన్నది చేయించుకోవాలి. అది 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత చేయించుకుందామంటే ఉండేది కాదు. అప్పటికే వ్యాధి లక్షణాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే వైరస్ బ్రెయిన్కి కరిచిన ప్రాంతాన్ని బట్టి మన మెదడుకి దగ్గరగా ఉన్న భాగంలో కరిచినట్లయితే వైరస్ త్వరగా వ్యాప్తి చెంది ఈ లక్షణాలు వస్తాయి. ముఖ్యంగా వీటిలో ఏంటంటే హైడ్రోఫోబియా అని కూడా అంటారు ఈ వ్యాధిని. ఈ మన గొంతు దగ్గర ఉన్న కండరాలు పెరాలసిస్ రావడం వలన వారు వాటర్ చూసినప్పుడు అవి తాగడానికి భయపడతారు. సో ఆ లక్షణాలు వచ్చినట్లయితే ఇంకా ట్రీట్మెంట్ అన్నది ఉండదు. కాబట్టి అలాగే ఈ ర్యాబిస్ వ్యాధి అన్నది కూడా నిర్ధారణ చేయడం మామూలుగా కూడా కష్టం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం వాటికి క్రమం తప్పకుండా యాంటీ ర్యాబిస్ ప్రొఫిలాక్టిక్ వ్యాక్సినేషన్ అంటే వ్యాధి రాకుండా ముందే టీకాలు చేయించుకోవడం అవసరం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ చూసారు కదా, పెట్స్ని పెంచుకోవాలని ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు పాటించకపోతే తప్పనిసరిగా వ్యాధుల బారిన పడి మృత్యువాత పడవలసిన అవసరం అయితే ఉంది. రీసెంట్గా చాలా కేసులు చూసాము. కుక్క కరిచిన తర్వాత నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి వ్యాధి వస్తుందో సోషల్ మీడియా ద్వారా కూడా తెలుసుకున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా యానిమల్స్ అనేటప్పటికీ చాలా బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా సరే అవి తీర్చకపోయినా వాటిలో వచ్చే ప్రేమను చూసి మనం ఆ కష్టాన్ని మర్చిపోతుంటాం. సో అలాంటి వారందరూ కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సో ర్యాబిస్ వ్యాధిని అరికట్టేందుకు మనం కూడా కృషి చేసే వాళ్ళం అవుతాం. ఇదండి పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.